ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి గరియాబంద్ జిల్లా, అలాగే నౌపాడ్ జిల్లా. ఈ 2 ప్రాంతాల్లోనైతే ఇటు ఒరిస్సా పోలీసులు, అటు ఛత్తీస్‌గఢ్ పోలీసులు దాదాపు 1000 మంది బలగాలుగా కొన్ని టీములుగా ఏర్పడి మావోయిస్టులనైతే ఏరిపారేస్తున్నారు. రాత్రి జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లో దాదాపు 12 మంది మావోయిస్టులైతే చనిపోయారు. మొన్న 19వ తారీఖున ఇద్దరైతే చనిపోయారు. మొత్తం 14 మంది మావోయిస్టులైతే ఈ సరిహద్దుల్లో చనిపోవడం జరిగింది. ఇంకా మావోయిస్టులను పూర్తిగా ఏరివేసే పనిలోనైతే ఈ 1000 మంది భద్రతా బలగాలైతే నిర్ణయించుకున్నాయి. ప్లాన్ ప్రకారం అన్నీ మట్టుపెట్టే పరిస్థితులున్నాయని చెప్తున్నాయి. అంతేకాదు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చినటువంటి మావోయిస్టులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. లేదు అనుకుంటే ప్రాణాలు కోల్పోవాల్సొస్తది. ఇక అన్ని విధాలుగా పూర్తిగా మావోయిస్టులు లేని సరిహద్దుగా తీర్చిదిద్దుతామని 2 ప్రభుత్వాలు కూడా కంకణం కట్టుకున్నాయి. అందుకే ఇప్పటికే మించిపోయిందేం లేదు. ఇప్పటికైనా సరే జనజీవన స్రవంతిలో కలవడానికైతే ముందుకు రావాలని మావోయిస్టులకైతే 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పిలుపునిచ్చాయి.